బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ హింసాకాండ కొనసాగుతోంది. పోలింగ్ రోజు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు పలుచోట్ల దాడులకు తెగబడ్డారు. మంగళవారం మరింత రెచ్చిపోయారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీనియర్ నాయకుడు సూర్యముని ఇంటిపై వైసీపీ ముక్కలు రాళ్ల వర్షం కురిపించాయి. టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకోగా ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వైసీపీ రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణ తలకు గాయమైంది. సీఐ ఎస్ఐల వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించగా పరిస్థితి అదుపులోకొచ్చింది. మరోవైపు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున అనుచరులతో సూర్యముని ఇంటికి చేరుకున్నారు. ఆయన వస్తే పరిస్థితి చేయి దాటుతుందని భావించిన పోలీసులు ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. పరామర్శించేందుకు వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతల దృష్ట్యా వెనుతిరగాలని అదనపు ఎస్పీ కోరడంతో ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి వెనుతిరిగారు. వైసీపీ మూకలపై ఫిర్యాదు చేసేందుకు ఆయన పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా పోలీసులు స్టేషన్ కు తాళం వేశారు. దీంతో ఆయన అనుచరులతో గాంధీ సర్కిల్ కు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పడంతో కార్యకర్తలతో వెళ్లిపోయారు. వైసీపీ అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయాయి. ముందస్తుగా ట్రాక్టర్లతో రాళ్లను సిద్ధం చేసుకున్నాయి. పెద్దారెడ్డి ఇంటిపై నుంచి రాళ్లు విసరడంతో టీడీపీ కార్యకర్తలు పరుగులు తీశారు. దీపావళి రాకెట్లను వైసీపీ వర్గీయులు ప్రయోగించారు. దీంతో టీడీపీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటి వైపు రాకెట్లను వదిలారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మరోసారి బాష్పవాయువు ప్రయోగించారు. సీఆర్పీఎఫ్ బలగాలను రప్పించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. రాత్రి 9 గంటలైనా దాడులు కొనసాగుతూనే ఉండడంతో పోలీసులు చేతులెత్తేశారు. సమస్యాత్మకమైన తాడిపత్రిలో పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళిక రెడీ చేయకపోవడంతోనే పరిస్థితి ఇలా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఘర్షణలు ఎంతవరకు దారితీశాయి? ప్రియా, తాడిపత్రి అనేది ఒక క్రిటికల్ ప్రాంతమైనప్పటికీ పోలీసులు చర్యలు శూన్యంగా మారాయని చెప్పొచ్చు. పోలీస్ అయితే ముగిసిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య మొత్తం ఉత్పన్న కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడంతో రగడ మొదలైన చెప్పొచ్చు. టీడీపీ నేత సూర్యమునిని కలిసేందుకు ఎమ్మెల్యే స్థానిక వైసీపీ నేతలు కూడా ముగ్గుమడిగా బయలుదేరారు. వాడిని కంట్రోల్ చేసి ఉంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు. వాడిని కంట్రోల్ ఇంటి వరకు వెళ్ళిన తర్వాత ఇంటిపై రాడు విసిరిన తర్వాత పోలీసులు చేరుకోవడం, అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు చేరుకోవడంతో భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం చెలరేగింది. నేనంతా కూడా ఒక తాడిపత్రి ఒక ఉడికిపోతా ఉంది. దాదాపు ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. ప్రస్తుతం అయితే తాడిపత్రి పట్టణంతో ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పట్టణ వాసుల్లో భయాందోళన నెలకొని ఉన్నాయి. భారీగా పోలీసులు కూడా మోహరించారు. ప్రస్తుతం మనము ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి సెంటర్ పాయింట్ అయిన గ్రౌండ్ లో కాలేజ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఇదే మొత్తం రగడంత కారణమైన కాలేజ్ గ్రౌండ్స్. ఈ గ్రౌండ్స్ లో వేలాదిగా నిన్న జనం అంతా కూడా పోగై ఉన్నారు. కార్యకర్తలంతా కూడా భారీ ఎత్తున చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులతో గ్రౌండ్ నిండిపోయి చెప్పొచ్చు. భారీ ఎత్తున పోలీసులంతా కూడా గ్రౌండ్స్ లో చేరుకున్నారు. ఎటువంటి ఎవరు కూడా మాప్ చేరుకోకుండా, అల్లరి మూకలు చేరుకోకుండా కూడా ప్రస్తుతం అంతా పోలీసులు ఇప్పుడు చేరుకున్నారు. ఇదే పోలీసులు నిన్న చేరుకుని ఉంటే ఇంత ఘర్షణ జరిగేది కాదంటే కూడా విమర్శలు భారీ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఇటు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. ఒకవేళ మాప్ వచ్చినా కంట్రోల్ చేసేందుకు వాళ్ళ రక్షణ కవచంగా కూడా హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ధరించి ఉన్నారు. ఎటువంటి పరిస్థితి దారి చేసి ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి నిన్న కల్పించి ఉంటే పెద్ద ఎత్తున రగడ జరిగేది కాదంటూ కూడా స్పష్టంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు చూస్తూ ఉన్నాం. ఈ కాలేజ్ గ్రౌండ్స్ మధ్యలో ఉంటుంది. అటువైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు ఉంటుంది. సరిగ్గా మనం చూస్తున్న వైట్ బిల్డింగ్ కేతిరెడ్డి పెద్దారెడ్డిది. ఇటువైపు చూసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు కూతవేటు దూరంలోని ఇల్లు ఉంటాయి చూస్తున్నాం మనం. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు ఉంటుంది. ఈ రెండింట్ల మధ్యలో ప్రస్తుతం మనం నించున్న కాలేజ్ గ్రౌండ్ అనేది ఉంటుంది. ఈ కాలేజ్ గ్రౌండ్ లో నిన్న వేలాదిగా ఇటు వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఇరువురు కూడా భారీ ఎత్తున చేరుకొని అటువైపు నుంచి టపాసులు విసురుతూ ఇటువైపు ఇంటిలోకి టపాసులు విసురుతూ కూడా విధ్వంసకాండ కొనసాగించారు. నిన్న సాయంత్రం పారామిలిటరీ దళాలు వచ్చేంత వరకు కూడా భారీ ఘర్షణ వాతావరణం జరిగింది. నిన్న సాయంత్రం 7 గంటలకు పూర్తిగా ప్రశాంతంగా మారని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం 7